వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీ గిన్నె శ్రీరాజు గారు రచించిన కథ ఆలంబన వింటారు. కోటాను కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఒంటరి నక్షత్రం చీకటి పులుముకున్న ఆకాశంలో మిణుకు మిణుకుమని ప్రకాశిస్తోంది. కనిపిస్తుంది కాని కాంతినివ్వలేకపోతోంది. ఆ నక్షత్రాన్ని అరగంట నుంచి చూస్తున్నాడు బాల్కనీలో ఒంటరిగా కూర్చున్న సుబ్బరాజు. అతని మనస్సు పొరల్లో ఎక్కడో చిక్కుకున్న ఆలోచన ఒకటి గజిబిజిగా కదులుతోంది. కాని ఊపిరి పోసుకుని బయటపడలేకపోతోంది. చలిగాలి రివ్వున వీస్తోంది. మంచుకి వీధి దీపాలు మసగ్గా కనిపిస్తున్నాయి. కాలనీ చుట్టూ గస్తీ తిరుగుతున్న గూర్ఖా విజిల్ అప్పుడప్పుడు బిగ్గరగా వినిపిస్తోంది. సుబ్బరాజు బరువుగా కళ్ళు మూసుకున్నాడు. గుండెల్లో ఆవేదన తన్నుకొస్తోంది. చెప్పుకోవడానికి దగ్గరలో ఎవ్వరూ లేరు. దగ్గరలోనే కాదు, దూరంలో కూడా లేరు. తన వాళ్ళు అనేవాళ్లు ఎవ్వరూ లేరు. జీవితంలో ఎన్నో అనర్థాలు జరిగిపోయాయి. సరిదిద్దుకోవడానికి వీల్లేకపోయింది. అతనన్నీ పోగొట్టుకున్నాడు. ఒంటరిగా నిస్సహాయంగా మిగిలిపోయాడు. అంతా స్వయంకృతాపరాధం. దానికి పశ్చాత్తాపం లేదు. ఒకప్పుడు అతనొక సెంటిమెంటల్ ఫూల్. కొందరి దృష్టిలో సెంటిమెంట్లు పిప్పర్మెంట్లు లాంటివి కావచ్చు. అయితే తీపి కూడా చేదే అని తొందరగా గ్రహించకపోతే ఆ మనిషి జీవిత గమనమే చిత్ర విచిత్రంగా మారిపోతుంది. అతని ఏకాగ్రతకి అంతరాయం కలిగిస్తూ నీరజ రూపం స్మృతిపథంలో నిలిచింది. అతన్ని నిరసిస్తూ నవ్వుతోంది. గుండెల్ని మండిస్తూ మాట్లాడుతోంది. శరీరానికి దెబ్బ తగిలినప్పటికీ మీ సెంటిమెంట్లు మానుకోలేకపోయారు. కాని హృదయానికి గాయమైతే మీరు నమ్ముకున్న సంకుచిత ఛాందస భావాల నుంచి బయటపడగలరనే నమ్మకంతో మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. అబ్బబ్బా, ఎన్నిసార్లు వెనక్కి తిరిగొస్తారు? లేట్ అయితే మీ ఆఫీసర్ ఊరుకుంటారా? నీరజ చిరాకు పడింది. బొంగమూతి పెట్టి పక్కకు తప్పుకుంది. అలా అంటే ఎలా నీరజ? వీధిలో శకునం బావుండలేదు. గుండెల మీద కుడి చెయ్యి ఆనించి ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఇంట్లో వేరు, వీధిలో వేరును. మీ చాదస్తాలతో నాకు పిచ్చెక్కిస్తున్నారు బాబు. ఊరికే కొట్టిపడేకు. మనిషి జీవితం సాఫీగా సాగాలంటే పెద్దవాళ్లు పెట్టిన శాస్త్రాన్ని గౌరవించాలి. అటు చూడండి, ఎదురింటి ఇంజనీర్ మనల్ని చూసి నవ్వుతున్నాడు. నీరజ చటుక్కున తలదించుకుంది. బ్రహ్మచారి కదూ, పాపం, అతనికేమీ తెలిసి ఉండదు. సుబ్బరాజు కోపం తెచ్చుకోలేదు. మళ్లీ ఎదురు రావడం ఆవిడికి తప్పలేదు. మనసులో కోటి దేవతలను తలుచుకుంటూ అతను సైకిల్ ఎక్కాడు. నీరజ తలుపులు వేసుకునే ముందు అప్రయత్నంగా ఎదురింటి వైపు చూసింది. ఇంజనీర్ తన వైపు చూస్తూ నవ్వుతున్నాడు. అతని కళ్లలో ఏదో భావం తన మనసులో గుచ్చుకున్నట్టయింది. అతని చూపుల్ని తప్పించుకుని దబాల్న తలుపు వేసేసింది. కాసేపు ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మొదట్నుంచి సుబ్బరాజులో కొన్ని మానసిక బలహీనతలున్నాయి. ఛాందస భావాలు, మూఢ విశ్వాసాలు, సెంటిమెంట్లు అతని బుర్రలో గూళ్లు కట్టుకుని నివాసం ఏర్పరచుకున్నాయి. అవి పూర్తిగా నిజమూ కాకపోవచ్చు, అబద్ధమూ కాకపోవచ్చు. అయితే అతన్ని నడిపించడంలో అవి బ్రేకుల్లా మాత్రం ఎప్పుడూ పనిచేయలేదు. ఇంట్లో అతను చేసే పనులకు నీరజ మండిపడుతుంది. అప్పుడప్పుడు అతని అమాయకత్వానికి జాలి పడుతుంది కూడా. అసలు ఈయన ఎలా పెరిగారు? ఎలా చదువుకున్నారు? ఎలా ఉద్యోగం చేస్తున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనలు తరచుగా ఆమెను కలవరపెడుతూ ఉంటాయి.
ఒరే బాబూ, వీర వెంకట సత్యసాయి హరిహర వరప్రసాద కృష్ణమూర్తి. అబ్బబ్బా, కొండవీటి చాంతాళ్ళ అంత పెద్ద పేరుతో పిలవద్దు అని మీకెన్నిసార్లు చెప్పానండి. ముద్దుగా బాలు అని పిలవండి చాలు. బాలు, బేటూ అని పిలిస్తే ఆ దేవతలు మా పెద్దలు కోపగించుకుంటారోయ్. ఇదిగో, మీ మీద నాకింతవరకు కోపం ఉంది. తొందరగా నీళ్లు తొరుపుతావా నీరజా? ఈరోజు షేవ్ చేసుకోవడం లేదా శ్రీవారు? వారం తిథి బాగుండలేదమ్మడు. గడ్డాల బూచాళ్ళ ఉంటే బాలుగాడు జడుచుకుంటాడు. ఏమండి, షాంపూతో తలరుత్తుకోండి, జుత్తు మెత్తబడుతుంది. ఆదివారం తలంటుకుంటే మా అన్నయ్యల కీడు జరుగుతుంది. ఏమిటి, బకెట్లో నీళ్లుంచారు? ముఖం బాగా కడగండి, సబ్బంటుకుంది. చూడు, చివర్న ఓ 2 చెంబులు నీళ్లు విడిచిపెట్టాలి, లేకపోతే మీ అమ్మగారు బీదవారవుతారు. నీకెన్నిసార్లు చెప్పాలో ఈ తడి బట్టలు తువ్వాళ్లు తలుపుల మీద వెయ్యొద్దని? అవునవును, కోరి కష్టాలు తెచ్చుకోవడం కదూ అలా వేస్తే. నాయనా, వీర వెంకట సత్యసాయి హరిహర వరప్రసాద కృష్ణమూర్తి, అలా నట్టింట పొడిగీతలు రాయడం మంచిది కాదురా. అబ్బబ్బా, మనం అప్పుల పాలైపోతామని మీ నాన్న బెంగరా బాలు. ఏమండి, ఇది రెడీమేడ్ డ్రెస్ అండి, రివర్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్యాషన్ బాలుగాడికి ఎంతో బాగుంటుంది. నువ్వు బొత్తిగా వినిపించుకోవు కదా నీరజ. కుట్టిన బట్టలు తిరగేసి వేసుకుంటే తల్లిదండ్రులుగా మనకి అరిష్టం తెలుసా. ఉల్లి పెసరట్టు ఉప్మా టేబుల్ మీద పెట్టాను, టిఫిన్ తీసుకోండి. ఈరోజు శనివారం, ఉల్లి ముట్టను కదా, కాఫీ ఇస్తే చాలు. ఆ డొక్కు సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళడానికి సిగ్గులేదుటండి మీకు? ఓ స్కూటర్ కొంటే హుందాగా ఉండదా? అచ్చొచ్చిన సైకిల్ నీరజా, మా నాన్న నాకెంతో ప్రేమతో ఇచ్చారు. సాయంత్రం వచ్చేటప్పుడు పువ్వులు కొనుక్కుని వస్తారట, మంచివారు. మరే, సాయంత్రం వచ్చేటప్పుడు శ్రీవారు పువ్వులు కొని తీసుకొస్తారట, మంచివారు కదూ. తప్పకుండా తీసుకొస్తాను, దేవుడికి అలంకరిస్తే ఎంతో బాగుంటుంది. డబుల్ కాట్ ఫోమ్ బెడ్ ఖాళీగా ఉంచి నేల మీద పడుకుంటారేమిటండి? సోమవారం నాడే మా నాన్న శివ సాయుధ్యం పొందారు నీరజ. ఒంటి పూట భోజనము, కటిక నేల పడక తప్పవు. యాండి, ఇవాళ మన పెళ్లి రోజు, నేను మంచం మీదే పడుకుంటాను. అభ్యంతరమే ఉంది, అలాగే పడుకో. కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులట, ఆ మాట ఎవరన్నారో మీకు తెలుసా? ఆ మాట ఎవరన్నది మా బామ్మ ఎప్పుడు చెప్పలేదు నీరజ. ఇలా సుబ్బరాజుకేవో మూఢనమ్మకాలు కనిపిస్తాయి. పసిపాప బోసి నవ్వుల్లో, వర్షీయసి అధరాల్లో సెంటిమెంట్లు మెరుస్తాయి. అతనితో సరదాగా కబుర్లు చెప్పాలని, సెలవు రోజుల్లో షికార్లు చెయ్యాలని, ప్రతిక్షణం కలిసిమెలిసి ఉండాలని, ప్రపంచాన్ని దగ్గరగా చూడాలని నీరజ ఆశపడుతుంది. అతని డైరీలో ఆదివారం ఖాళీ ఉండి ఉంటే ఆ రోజు మాత్రమే పెళ్ళాంతో ముద్దు ముచ్చటాను. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఇక్ష్వాకుల నాటి స్టైల్లో బతకడం అంటే ఆమెకిష్టం ఉండదు. ఓసారి ఏమైందంటే, అమ్మగారు, అమ్మగారు, తలుపు తీయండమ్మా. నీరజ తలుపు తీసేసరికి ఎదురుగా ఆఫీస్ బంట్రోతు సుబ్బరాజు కనిపించారు. అతని కుడికాలికి కట్టిన బ్యాండేజీ సగానికి పైగా రక్తంతో తడిసింది. తలకి ఒక పక్క ప్లాస్టర్ అంటించుంది. అతను నడవలేకపోతున్నాడు. బంట్రోతు సాయంతో హాల్లో సోఫా మీద పడుకున్నాడు. బాధగా మూలుగుతున్నాడు. నీరజ దుఃఖం ఆపుకోలేకపోయింది. బంట్రోతు ప్రమాదం ఎలా జరిగిందో ఆమెకి చెప్పాడు. సుబ్బరాజు ఏకాయకిగా ఆఫీసులోకి ప్రవేశించడు. లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే బయటకొచ్చేస్తాడు. మళ్ళీ అలాగే చేస్తాడు. ముచ్చటగా 3వ అడుగుపెట్టి గాని తన సీటు దగ్గరికి వెళ్ళడు. మనకి కనిపించకుండా మన చుట్టూ తిరిగే క్షుద్రదేవతల దృష్టి నుండి తప్పించుకోవడానికి అలా చెయ్యాలట. ఆ రోజు అలాగే ఆఫీస్ బిల్డింగ్ ముందున్న 10 మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు ఓ కొంటె కుర్రాడు అరటి తొక్క కాళ్లకు అడ్డంగా విసిరేసరికి సుబ్బరాజు జారి కింద పడ్డాడు. ముచ్చటగా 3వ ఆఫీసులో అడుగుపెట్టబోయిన అతను సెంటిమెంట్ బెడిసి కొట్టి కాలు విరగొట్టుకుని ఇంటికొచ్చాడు. ఆ విషయం చెప్పేటప్పుడు బంట్రోతు గడుసుగా నవ్వడం నీరజ చూడకపోలేదు. ఇందాక చోటు చేసుకున్న దుఃఖం పోయి అతని మీద కోపం ముంచుకొచ్చింది. మర్నాడు ఎదిరింటి ఇంజనీర్ సుబ్బరాజును చూడ్డానికొచ్చాడు. నీరజ చాటుగా గదిలోకెళ్ళింది. గురువుగారు,
రాత్రంతా మీ ఇంట్లో లైట్ వెలగడం, మీ మూలుగులు వినిపించడం ఆలోచిస్తే మీకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నాను. యామ్ ఐ కరెక్ట్? దిక్కుమాలిన రోజు బాగుండకపోతే అంతేనండి. దుశ్శకునాల ఫలితం ఊరికే పోదు మరి. తన విచారాన్ని చాలా సున్నితంగా వ్యక్తం చేశాడు ఇంజనీరు. సుబ్బరాజు బాధను మరిపిస్తూ సరదాగా కబుర్లు చెప్పాడు. అతను చెప్పిన జోకులకి నీరజ నవ్వు ఆపుకోలేకపోయింది. డాక్టర్ దగ్గరికి నా కారులో తీసుకెళ్తాను, రండి గురుగారు. అబ్బే వద్దండి, ఈరోజు అమావాస్య. డాక్టర్ దగ్గరికి వెళ్తే యముడి దగ్గరికి వెళ్ళినట్టేను. అయినా మంత్రాలతో పోయేదానికి మందులెందుకండి? ఆ మాటలకి ఇంజనీరు గొల్లున నవ్వాడు. ఏమండి, నమ్మిన చాదస్తాలు మీ ప్రాణాన్ని నిలబెడితే ఇంట్లోనే ఉండండి. మీ సెంటిమెంట్లు మీ గాయాన్ని నయం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ పైవాళ్ల దగ్గర మీ మూర్ఖత్వాన్ని బయటపెట్టకండి. నన్ను తలంచుకుని సిగ్గుపడేలా చేయకండి ప్లీజ్. ఇంజనీర్ వెళ్ళిన తర్వాత నీరజ అలా కస్సుమంది. ఆమె రౌద్ర రూపం చూసి సుబ్బరాజు అవాక్కయ్యాడు. సంప్రదాయాన్ని ఆమె ఇష్టపడుతుందేమో గాని చాదస్తాన్ని మాత్రం సహించలేదు. మొత్తానికి నెల రోజులకి గాని కాలు స్వాధీనంలోకి రాలేదు. సుబ్బరాజు సెలవు పెట్టుకుని ఇంట్లోనే ఉన్నాడు. నీరజ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని, బూజుభావాల ఊబి నుండి అతన్ని బయటకు లాగాలని శతవిధాలా ప్రయత్నించింది. ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరే అయింది. సుబ్బరాజు డ్యూటీకి రిపోర్ట్ చేశాడు. అతని అలవాట్లు, సెంటిమెంట్లు మామూలే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కవలసిన గమ్మత్తైన ఓ సెంటిమెంట్ ఉంది. సుబ్బరాజు సైకిల్ ఎక్కేటప్పుడు స్టాండుని 3 సార్లు కుడికాలతో గట్టిగా తంతాడు. తర్వాత నిదానమే ప్రధానంగా సైకిల్ తొక్కుతాడు. అలాంటి సందర్భంలో ఆ మానవుడి సంబరం మాటల్లో చెప్పడం కుదరదు. కానీ అందులో అంతరార్థం మాత్రం ఆఫీసులో ఎవ్వరికీ అంతుబట్టలేదు. ఆ రోజు కూడా అలవాటు ప్రకారం సైకిల్ స్టాండును తన్నబోయిన సుబ్బరాజు ఖయ్యమన్నాడు. పాత పుండును కొత్త దెబ్బ పరామర్శించేసరికి నెత్తురు బొటబొటా కారింది. సుబ్బరాజు, నువ్వు స్టూపిడ్వి, బ్లడీ ఫూల్వి. స్కూటర్ మీద రావాల్సిన వాడివి సైకిల్ మీద వస్తున్నావు. వస్తే వచ్చావు. ఆ సైతాను పనులేమిటి? గాడిదలా కాలుతో ఆ తనడమేమిటి? తన్నడానికి సైకిలే దొరికిందా? మనం చేసే ఏ పనికైనా ఓ అర్థం ఉండాలి సుబ్బరాజు, పరమార్థం ఉండాలి. అసలు ఈ సెంటిమెంట్ అన్నదాన్ని నిర్వచించగలవా నువ్వు? ఈ సెంటిమెంట్లు తగలయ్యా. నీ బుర్రను పరిశోధన కోసం రష్యా పంపాలయ్యా. అమెరికాలో ఇన్ష్యూర్ చేయించాలి. స్విస్ బ్యాంక్లో పాతి పెట్టాలి. అసలు నువ్వు సంసారం సరిగ్గా చేస్తున్నావా? రాత్రి పక్క మీద సింటుబుడ్లుంటాయా, సెంటిమెంట్లే ఉంటాయా? ఆఫీసర్ రామనాథం వీలున్నంత వరకు ఉతికాడు సుబ్బరాజుని పట్టుకుని. అన్నిటికీ సమాధానంగా సుబ్బరాజు చిన్నగా నవ్వి తలొంచేసుకున్నాడు. ఆ రాత్రి నీరజ క్లాస్ తీసుకుంది. చూడండి, ఈ శకునాలు, సెంటిమెంట్లు కేవలం ట్రాష్, పనిలేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు కల్పించినవి. మనం మంచిదనుకున్నది 10 మందికి మంచినివ్వగలిగిన ఏ పని చేయడానికి వారము వర్జం అక్కర్లేదండి. సెంటిమెంట్ల సెంటు పులవనవసరం లేదు. ఏకాగ్రత, బాధ్యత ముఖ్యం. ఈ వైజ్ఞానిక యుగంలో మీరింకా సెంటిమెంట్ల ఊబిలో కొట్టుకోవడం న్యాయం కాదు. మిమ్మల్ని నష్టపరుస్తున్న మీ చాదస్తాల్ని విడిచిపెట్టండి. కాస్త అందరిలాగా మానసికంగా ఎదగండి. మీ తెలివితేటలతో సమస్యల్ని ఎదుర్కోండి. రేపొద్దున్న ఈ మూఢ విశ్వాసాల ఫలితంగా మీకేమన్నా జరిగితే నేను బాలు ఏమవ్వాలి? మందహాసం చేశాడు సుబ్బరాజు. తన మనసులో బాధ నీరజ అర్థం చేసుకోలేకపోతోంది. శకునాలను లెక్క చెయ్యనప్పుడు, శాస్త్రాన్ని ఎదిరించినప్పుడు, సెంటిమెంట్లు కాదన్నప్పుడు ఎన్నో నష్టాలు జరిగిపోయాయి. కన్నతల్లి కన్నుమూసింది. ప్రేమగా చూసే తండ్రి దూరమయ్యాడు. తన కుటుంబం చిన్నాభిన్నమైంది. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అంతెందుకు, ఈ మధ్య తనకి జరిగిన 2 ప్రమాదాలకి అలాంటి మూర్ఖత్వమే కారణమైంది. నీరజ, నా మనసులోని ఆవేదనని చెప్పడం నాకు చేతకాకపోవచ్చు. కానీ ఈ సెంటిమెంట్లు నా జీవితంలో చాలా నిర్దుష్టమైనవి, శక్తివంతమైనవి, మార్గదర్శకమైనవి కూడా. నా నుండి నా నీడను వేరు చేయడం ఎంత అసాధ్యమో, ఈ సెంటిమెంట్లను తొలగించడం కూడా అంతే అసాధ్యం. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు.
ఆమె విస్తుపోయింది. మూర్ఖుడిలో ప్రక్షాళన ఆశించడం మృగతృష్ణలో దప్పిక తీర్చుకోవడం లాంటిది అనుకుంది. చాదస్త మొగుడికి చెప్తే చిరాకు, చెప్పకపోతే పరాకు అని నీరజ మనసులోనే తిట్టుకుంది. తెల్లవారుజామున 3 గంటలవుతోంది. బంగారం లాంటి కల కరిగిపోయింది. సుబ్బరాజు దిగ్గున లేచి మంచం మీద కూర్చున్నాడు. కలిసొచ్చే అదృష్టాన్ని తలుచుకుంటూ భార్యను పిలిచాడు. నీరజ మంచం మీద లేదు, గదిలోనూ కనిపించలేదు. ఇంట్లో అస్సలు లేదు. డ్రాయింగ్ రూంలో టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు సుబ్బరాజు. ఏమండి, నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. నన్ను క్షమించమని కాదు, నా నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదని మీరు గ్రహించడానికే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నేను స్వేచ్ఛాజీవిని. నా గుండెలో ఆశలున్నాయి, నా మనస్సులో కోరికలున్నాయి, నా కళ్ళల్లో కలలున్నాయి. ఎప్పుడూ వాటిని మీరు అర్థం చేసుకోలేదు. కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. మీ చాదస్తాలతో నన్ను హింసించారు. మీ సెంటిమెంట్లతో నన్ను విసిగించారు. భార్యగా నన్ను మర్చిపోయారు. ఇల్లాలిగా నన్ను అశ్రద్ధ చేశారు. మీ ప్రేమానురాగాలను కరువు చేశారు. మిమ్మల్ని నేను మార్చలేను. మీరు మారి నన్ను సుఖపెట్టలేరు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నాయి. బతికినంతకాలం మనం సమాంతర రేఖల్లా సాగవలసిందే. నిస్సారంగా బతకడం అంటే నాకు విసుగు. అందుకే నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి మరెవరో కాదు, ఎదిరింటి ఇంజనీర్తో లేచిపోతున్నాను. శరీరానికి దెబ్బ తగిలినా మీ సెంటిమెంట్లు మానలేకపోయారు. కాని హృదయానికి గాయమైతే మీరు నమ్ముకున్న సంకుచిత ఛాందస భావాల నుంచి బయటపడగలరనే నమ్మకంతో మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. బాలు మీ ప్రతిబింబం కనుక కన్నతల్లి మమకారాన్ని చంపుకుంటున్నాను. వాణ్ణి మాత్రం అన్యాయం చేయకండి. మీ బలహీనతలు రుద్దకండి. వాణ్ణి మనిషిగా పెరగనివ్వండి. నన్ను మన్నించి నా ప్రార్థన మన్నిస్తారని సెలవు తీసుకుంటున్నాను. ఈ క్షణం నుండి మీకు ఏమీ కాని నీరజ. మిన్ను విరిగి మీద పడినట్టయింది సుబ్బరాజుకి. ఏళ్ల తరబడి వేళ్లు పాతుకునున్న పిచ్చి నమ్మకాలు మనసు పొరల్ని చింపుకుని మెదడు నరాల్ని తెంపుకుని బయటికి దూసుకొస్తున్నాయి. అవును, నిజమే. నా శరీరానికి దెబ్బ తగిలినప్పుడు ఇంతగా విలవిలలాడలేదు. నీరజ నాకు లేకపోయేసరికి నాకు ప్రపంచమే శూన్యంగా కనిపిస్తోంది. మొదటిసారి అతనిలో మానసిక సంఘర్షణ మొదలైంది. నమ్మిన సిద్ధాంతాలే తనని చిత్రవధ చేశాయి. సృష్టించుకున్న తన సెంటిమెంట్లే దారుణంగా మోసగించాయి. వీర వెంకట సత్యసాయి కాదు బాలు లేచి అమ్మేది అని అడిగితే ఎలా ఊరడించాలి? నీరజ్ ఏమైందని ప్రశ్నిస్తే ఇరుగు పొరుగులకి ఏ సమాధానం ఇవ్వాలి? ఆఫీస్కెళ్లే ముందు ఎదురు రమ్మని ఎవరిని పిలవాలి? నిప్పును గుప్పెట్లో దాచడం ఎవ్వరి తరమూ కాదు. నీరజ లేచిపోయిన సంగతి అందరికీ తెలిసిపోయింది. వీధిలో జనం గుసగుసలు చెప్పుకున్నారు. ఆఫీసులో వాళ్లు అవహేళన చేశారు. గుండె గాయమైనప్పుడు గాని అతనికి జ్ఞానోదయం కాలేదు. గుడ్డిగా నమ్మినప్పుడు సెంటిమెంట్లు అతన్ని ప్రతిక్షణమూ భయపెట్టాయి. మొండిగా ఖాతరు చెయ్యకపోయేసరికి అవి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి సుబ్బరాజుని వదిలి. ఈ విషయం తెలిస్తే నిజంగా నీరజ సంతోషిస్తుంది. కాని ఆమె ఎక్కడుందో? ఆమె మనసు అద్దం లాంటిది. బద్దలైన ఆ మనస్సు మళ్లీ అతుక్కుంటుందా? అమ్మను మరిపించి బాలుని సముదాయించడం సుబ్బరాజుకి చాలా కాలం చేతకాలేదు. అనంతకాల గర్భంలో 1 సంవత్సరం నిస్తేజంగా కలిసిపోయింది. హాల్లో నిద్రపోతున్న బాలు కెవ్వున అరిచేసరికి సుబ్బరాజు వాస్తవంలోకొచ్చాడు. బరువుగా కాళ్ళీడ్చుకుంటూ బాల్కనీ నుంచి హాల్లోకి నడిచాడు. అమ్మా, అమ్మా, అమ్మ కావాలి, అమ్మా, అమ్మా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బాలు. ఆ మధ్య సుబ్బరాజు కొడుకుని తీసుకుని తిరుపతి వెళ్ళాడు. మొక్కుబడి కోసం కాకుండా కేవలం మానసికంగా ఊరట పొందాలన్న ఆశతో. కోవెల విడిచి కోనేరు దాటి ఉద్యానం వైపు నడుస్తున్నప్పుడు తన చెయ్యి పట్టుకుని నడుస్తున్న బాలు అమ్మా అని గట్టిగా పిలిచాడు.
సుబ్బరాజు ఆశ్చర్యపోయాడు. దూరంగా కారెక్కుతున్న ఇంజనీరు నీరజలని చూసి బాలు తండ్రి చెయ్యి విడిపించుకుని నీరజ దగ్గరికి పరుగు తీశాడు. కాని అక్కడకు చేరకముందే కారు ముందుకు దూసుకుపోయింది. మరిచిపోతున్న సమయంలో అమ్మ కనిపించింది. ప్రశాంతంగా మారుతున్న వాతావరణంలో కలకలం మొదలయింది. ఆ క్షణం నుండి అమ్మ కావాలని బాలు పేచీ పెడుతున్నాడు. 4 రోజులు తిరిగిపోయాయి. బాలు బెంగతో మంచం పట్టాడు. డాక్టర్కి చూపిస్తే తల్లి దగ్గరకు పసివాణ్ణి చేర్చమని సలహా ఇచ్చాడు. ఎక్కడ వెతికి అమ్మని తీసుకురావాలి? నీరజ మళ్లీ తన జీవితంలో అడుగు పెడుతుందా? పైనుండి కిందకి రావడానికి ఎవరిష్టపడతారు? వెలుగు నుంచి చీకట్లోకి నడవడానికి ఎవరు చొరవ చేస్తారు? అన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం మెదడుకి తట్టడం లేదు. బాలు, రేపు నిన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తానే. అప్రయత్నంగా తన పెదవులు దాటి వచ్చిన ఆ మాటలకి సుబ్బరాజే ఆశ్చర్యపోయాడు. నిజమే, భార్యగా అతని గుండెల్లోకి రావడానికి నిరాకరించవచ్చునేమో గాని తల్లిగా బాలుని ఆమె గుండెల మీద చేర్చుకోవడానికి నీరజ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? సుబ్బరాజు మనసు పొరల్లో ఎక్కడో చిక్కుకున్న ఇందాకటి ఆలోచన ఊపిరి పోసుకుని బయటపడింది. తిరుపతి దేవస్థానంలో ఇంజనీర్ అడ్రస్ సంపాదించగలిగాడు సుబ్బరాజు. మద్రాస్ పాష్ లొకాలిటీలో అరిస్టోక్రాట్ అపార్ట్మెంట్లో ఓ వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ ముందు నిలబడి అతను బజర్ నొక్కాడు. తలుపు తెరుచుకుంది. అమ్మను వాటేసుకున్నాడు బాలు. నీరజను చూసిన సుబ్బరాజు నిర్ఘాంతపోయాడు. ఆమె తెల్లని చీరలో కళావిహీనంగా కనిపిస్తోంది. విరబోసిన జుత్తు గాలికి పిచ్చిగా కదులుతోంది. నవ్వుతూ కనిపించే ఆమె ముఖం మీద బొట్టు లేదు. పసిమి ఛాయలతో మిలమిల మెరిసే మంగళసూత్రాల స్థానంలో రుద్రాక్ష తావళం వేలాడుతోంది. మట్టెలు లేని పాదాలు బోసిగా కనిపించాయి. మనిషి మనిషికి ఓ ప్రవృత్తి, వేరువేరు సిద్ధాంతాలు, పొంతన కుదరని వైరుధ్యం. ఇద్దరి పోలికలొక్కలా ఉండొచ్చు, కాని ఇద్దరి బుద్ధి మనసు ఒక్కలా ఉండవు. ఒక్కలా ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని అసమానతలు ఉండనే ఉండవు. చాదస్తాలు, శకునాలు, సెంటిమెంట్లు అవి పూర్తిగా నిజమనుకుని మీరనర్థాలు తెచ్చుకున్నారు. అవి పూర్తిగా అబద్ధమనుకుని ఇంజనీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కారు ప్రమాదంలో అతను పోయారండి. నీరజ మాట్లాడ్డానికి ప్రయత్నించింది, కాని ఆమె పెదవులు వణికాయి. తను బతికుండగానే ఆమెలోని వైధవ్యాన్ని చూడలేని సుబ్బరాజు వెనక్కి తిరిగాడు. ఆ స్థితిలో పాత సెంటిమెంట్లు వెక్కిరింపుగా కళ్ల ముందు నిలిచాయి. వడివడిగా మెట్లు దిగి వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ ఆమె గాఢంగా నిట్టూర్చింది. వసంతవల్లరిలో శ్రీ గిన్నె శ్రీరాజ్ గారు రచించిన కథ ఆలంబన విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ.